ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. అందరికీ మరణాత. మనం చాలా ఈజీగా, చాలా తేలిగ్గా చేసే తప్పేంటో తెలుసా? ఆ తప్పే ఈ లోకాన్ని ఏలుతుందని మీకు తెలుసా? ఆ తప్పేంటంటే శరీర దాహం. చాలా సార్లు అనుకుంటూ ఉంటావు, నేను ఎలాగైనా ఈ శరీరంతో తప్పులు చేయకూడదని చెప్పి. కానీ నీ చేత నీ శరీరం తప్పు చేయిస్తానే ఉంటది. ఆ శరీర దాహం తీరే వరకు. నువ్వు ఎన్నిసార్లు ఆపుకోవాలనుకున్నా అది నిన్ను అన్నిసార్లు పాపంలో పడేస్తది. అయితే మీ శరీరానికి కాకుండా మీ ఆత్మకు బలాన్నిచ్చి మీ శరీరాన్ని చంపే ఒక చిన్న ముక్క చెప్తాను వినండి. బైబిల్‌లోని మీలాగే శరీర దాహాన్ని చంపుకోలేక బ్రతుకుతున్న ఒక వ్యభిచారి స్త్రీ ఏం చేసిందంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. నేనెలాగ ఈ శరీర దాహాన్ని ఎలాగ వీడతాను? ఎన్ని రోజులు ఇలా పాపంలో మగ్గిపోతాను? తప్పు చేయకూడదనుకుంటూనే శరీరంతో తప్పు చేస్తుంది ఆ వ్యభిచారి. కానీ ఆ స్త్రీ తన పాపం పోగొట్టుకునే సమయం దగ్గర పడిందని అనుకుంది. ఎప్పుడు? యేసు ప్రభువారి గురించి విన్నప్పుడు. యేసు గురించి విన్న వెంటనే లక్షలు విలువ చేసే అత్తరు సీసాని తీసుకొని, ఇదిగో నా పాపాలను పరిహరించే నాథుడొచ్చాడని చెప్పి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయింది. ఆయన పాదాలపై పడింది. ఆ లక్షలు విలువ చేసే అత్తర్ని ఆయన పాదాలపై పోసింది. ఎప్పుడైతే తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచిందో అప్పుడే ఆ శరీర దాహం అనేది ఆవిడ నుంచి విడిచిపోయింది. అప్పటి నుంచి ఆ స్త్రీ దేవుని పాదాలు తడిపిన పుణ్యాత్మురాలిగా చరిత్రలో మిగిలిపోయింది. అలాగే మీరు కూడా మీ కన్నీటితో యేసు యొక్క పాదాన్ని కడగండి. ఆయన పాదాలు కడగడానికి ఆయన ఇక్కడ లేడుగా అని అనుకుంటున్నారేమో. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలులు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కన్నీటితో దేవునికి ప్రార్థన చేసి మీ యొక్క హృదయాన్ని మనస్ఫూర్తిగా ఆయనకు సమర్పించండి. అప్పుడు దేవుడు ఆ పాపాత్మురాలిని క్షమించినట్టే మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. మీ శరీర దాహం మీ నుంచి పోతుంది. ఇక ఆలస్యం ఎందుకు? ఎలాగైతే పాపాత్మురాలైన స్త్రీ దేవుని యొద్దకు అత్తరు సీసా తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళిందో నువ్వు కూడా పరిగెత్తుకుని వెళ్ళు. ఆమేన్.